Praise the Lord. Today let's meditate the Acts of the Apostle. Means అపోస్తుల కార్యం యొక్క ధ్యానము. After Jesus ascended to heaven, the 11 apostles who remained, except Judas Iscariot, had started ministering all over the world. So, అంటే యేసయ్య గారు పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత అప్పుడు 11 మంది శిష్యులు మిగిలినారు కదా, వాళ్ళు కూడా యేసయ్య ద్వారా వాళ్ళు నేర్చుకున్నవన్నీ మొత్తం ప్రపంచానికి చెబుతూనే ఉన్నారు. Then what happened? The main important characters who had done their fructified ministry was Peter, John, Philip, and the last one is Paul. That is Saul converted to Paul. So తర్వాత అసలు ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరు అంటే 11 మందిలో పేతురు, యోహాను, తర్వాత ఫిలిప్పు, ఇంకొకడు సౌలు, పౌలుగా మారిన సౌలు. ఇలా 4 ముఖ్యమైన పాత్రలను పోషించి వారు దేవుని యొక్క వాక్యంను మొత్తం ప్రపంచానికి తెలియచేయచ్చు ఉన్నారు. సో దెన్ the main acts done by Peter was one nice thing that in Acts 3rd chapter 1st verse speaks that Peter and John had healed an lame person. Lame man means lame man in the gate of the temple known as beautiful. So శృంగారము అని పేరు కలిగిన ఒక దేవాలయం వద్ద ఒక కుంటివాడు ఉన్న ఎడల వాడిని పేతురు మరియు యోహాను 2 శిష్యులు కలిసి కుంటివాడికి స్వస్థతను అనుగ్రహించున్నారు. So that's the way God's miracles were continued through Peter, John, Philip, etc., all his disciples. So Ananias. So Acts 5th chapter 1 to 11. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు ఏమి వ్రాయబడి ఉన్నది. సో Ananias and his wife were died or killed because of lying to Peter. సో పేతురు దగ్గరికి వాళ్ళు అబద్ధపు సొమ్మును తీసుకొని వచ్చినారు. అసలు మొత్తం 1/10 కాకుండా ఒక 1/3 అట్లా వాళ్ళు దాచిపెట్టుకొని పేతురికి ఇచ్చిన్నారు. అప్పుడు అననస్ వాళ్ళ ఆవిడ ఇద్దరు అక్కడే పేతురు దగ్గరే తుది శ్వాస విడిచి ఉన్నారు. The speaking of lies to the Holy Spirit is a thing which will not be taken by God Almighty. అట్లా అబద్ధము చెప్పిన వారి అననస్ వాళ్ళ ఆవిడ చనిపోయినారు. తర్వాత నెక్స్ట్ లెట్స్ సీ apostles were imprisoned many times and were relieved many times. Especially Saul, after being converted into Paul, he had preached a lot. Okay, సౌలు అందరికీ తెలిసినదే కదా, క్రైస్తవులందరికీ. సౌలు పౌలుగా మారిన తర్వాత అతను చాలా సేవ చేసి ఉన్నాడు. అప్పుడు ఒకసారి ఏమైనదంటే ఫిలిప్పు అప్పుడు 8:26-40 Philip baptizes an Ethiopian treasure. This is an comedy type thing. What happened means
that Ethiopian treasurer was found on the way to the desert to Philip the apostle. Then he will be reading Isaiah chapters. So he will be asking many questions about God Almighty Jesus, and he will be asking that Philip to give baptism. So అప్పుడు ఫిలిప్ బాప్తిజం ఇచ్చి ఉన్నాడు. వెంటనే ఫిలిప్ మాయమైపోతాడు అనమాట. దట్ Ethiopian treasurer will be happily going out to his house, filled with happiness after taking baptism. So Acts 7:54 speaks that Stephen was martyred. హతసాక్షి అయిపోయాడు స్టెఫెన్. పాపం మధ్యలోనే అసలు అనుకోలేదు స్టెఫెన్ చచ్చిపోతాడని. అయ్యో ఏసప్ప, స్టెఫెన్ని వేసి పడేశారన్నమాట. ఇట్ వాజ్ హతసాక్షి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అట్లా స్టెఫెన్ వాజ్ మార్టైర్డ్. అండ్ Peter preaches to Cornelius' household, and the Paul and Silas were kept in a jail there. They were relieved by the jailer's help. So at that time, Paul had baptized the whole household of that jailer. జైల్లో ఉంచబడినప్పుడు పేతురు సిలాస్ వాళ్ళు ప్రార్థన చేయగా జైలర్ వాళ్ళని విడిపించిన తర్వాత జైలర్ యొక్క ఇంటిని మొత్తం వాళ్ళు బాప్తిస్మంకి సిద్ధం చేసి బాప్తిస్మంకి ఇచ్చారు పౌలు శీలలు. అప్పట్లో అలా పెద్ద సేవ చేసి ఉన్నారు. సో Acts 15-26 speaks that Paul preached in various regions like Ephesians, Corinthians, Thessalonica, etc. So ఎఫెసీలు, కొరింథీలు, తెస్సలోనికా ఇటువంటి చాలా ప్రాంతములలో సౌలు అలియాస్ పౌలు తిరిగి సేవ చేసి ఉన్నారు. సో Paul was, this is a cute one, escape of Paul from being hanged or imprisoned. పౌలుని వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే చక్కగా తీసుకుపోయి ఇటలీ దేశంలో ప్రిజనర్గా ఉంచేద్దాము అని వాళ్ళని షిప్ ఎక్కిస్తారు. సో దే వర్ గోయింగ్ ఆన్ ద షిప్ ఫర్ బీయింగ్ ఇంప్రిజన్డ్ పర్మనెంట్లీ ఇన్ ఇటలీ. సో దెన్ what happens, ship will be wrecked. ఓడ బద్దలైపోద్ది అనమాట, మధ్యలో బద్దలైపోయి దెన్ డ్యూ టు దట్ షిప్ wreck Paul reaches Malta village. సో ఇన్ దట్ మాల్టా విలేజ్, అక్కడ మాల్టా అనే కుగ్రామమునకు సౌలు అలియాస్ పౌలు చేరుకుంటాడనమాట. అసలుకైతే వాడు అప్పటికి ప్రిజనర్గా జైల్లో ఉండాల్సిన వాడు రోమ్ సిటీలో. బట్ గాడ్ హ్యాస్ shipwrecked in his ship and had saved him. Such an wondrous thing God has done to Paul's life. నాయితో అప్ తక్ క్యా హోగా, ఇప్పటిదాకా ఏమై ఉంటుంది, అసలుకైతే ఆ షిప్ బ్రేక్ అవ్వకుండా ఉండుంటే మొత్తం అప్పటికి పౌల్ కూడా హతసాక్షిగా మిగిలేవాడు. సో God had saved Saul from being imprisoned permanently in Italy city by wrecking the ship. Such an wondrous and miraculous God Almighty we are serving. So let's be thankful. This is a small meditation about the book of the Acts of Apostles. These are the various acts of apostles during the period after Jesus ascends to heaven. So let's praise the Lord for helping us to meditate the acts of apostles through the social media, WhatsApp, Facebook, Instagram. Praise be to Lord Almighty.